నమస్తే. నేను ముంబై నుండి దీపాచార్య గావ్కర్. శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్యకృపతో నా ప్రయాణం విద్యాహోమం ద్వారా ప్రారంభమైంది. హోమం జరిగిన వెంటనే MBA పూర్తి చేసిన నా కుమారుడికి అతను కోరుకున్న ప్రతిష్టాత్మక కంపెనీలో తాను ఆశించిన జీతం మరియు పదవితో ఉద్యోగం లభించింది. అప్పటి నుండి నేను నా కుటుంబంతో కలిసి నిరంతరం హోమాలలో పాల్గొంటూ వస్తున్నాను. అన్ని హోమాల ద్వారా కూడా నాకు ఎంతో దివ్య కృప లభించినప్పటికీ ముఖ్యంగా సహస్రనామ హోమం నా జీవితంలో గొప్ప మార్పులను తీసుకొచ్చింది. హోమాల ద్వారా లభించిన దివ్య కృప మరియు సురక్షా కవచం నా భర్తకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ఒక సహస్రనామ హోమానికి ముందు జరిగిన తీవ్రమైన ప్రమాదంలో ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. కానీ భగవాన్ వారి దివ్య కృపతో ఆయన ఆ ప్రమాదం నుండి బయటపడి కోలుకున్నారు. రాబోయే హోమం యొక్క దివ్య ప్రభావం ఆయన కోలుకోవడాన్ని మరింత వేగవంతం చేసింది. ఈ అనుభవాన్ని నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా పంచుకున్నాను. ఈ సంఘటన తర్వాత హోమాలపై నా విశ్వాసం మరింత బలపడింది. అది అచంచలమైన నమ్మకంగా మారింది. దాదాపు 1 సంవత్సరం పాటు నా కుమార్తె ఐశ్వర్య చారే గావ్కర్ కు మంచి వివాహ సంబంధం రావాలని నేను ప్రార్థించాను. ఆమె వివాహం నిశ్చయమైతే మా కుటుంబం మొత్తం కలిసి సహస్రనామ హోమంకి వస్తామని నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను. 2023లో నా కుమార్తెకు ఒక వివాహ సంబంధం వచ్చింది. ఆమెకు ఆ అబ్బాయి మొదటి చూపులోనే నచ్చాడు. కాలక్రమేణా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి తర్వాత ప్రేమగా మారింది. అయితే కొన్ని అడ్డంకులు వచ్చాయి. 2 కుటుంబాల మధ్య తేడాలు ఉన్నాయని భావించి మొదట నేను ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లకూడదని అనుకున్నాను. కానీ నా కుమార్తె మాత్రం అతనినే వివాహం చేసుకోవాలని చాలా స్పష్టంగా దృఢంగా నిర్ణయించుకుంది. హోమాల శక్తి గురించి బాగా తెలిసిన ఆమె కూడా మేము ఈ వివాహానికి ఒప్పుకుంటే కుటుంబ సహస్రనామ హోమంకు వస్తామని మొక్కుబడి చేసుకుంది. ఆమె ప్రార్థనలకు వెంటనే ఫలితం వచ్చింది. ఆ అబ్బాయి మరియు వారి కుటుంబంతో మాకు మరింత పరిచయం పెరిగిన తర్వాత వారి గురించి నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. శుభం నా కుమార్తెకు సరైన జీవిత భాగస్వామి అని నాకు సంపూర్ణ నమ్మకం కలిగింది. ఈరోజు వారిద్దరూ ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, పరస్పర శ్రద్ధతో కూడిన అందమైన దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారికి వివాహమై ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతోంది. అలాగే సురక్షా కవచం యొక్క దివ్య రక్షణను నేను స్వయంగా కూడా అనుభవించాను. ఒక మధ్యాహ్నం రోడ్డు ప్రక్కన నడుస్తుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద కొబ్బరికాయ నేరుగా నా తలపై పడింది. ఆ దెబ్బ శబ్దం అంత గట్టిగా ఉండడంతో చుట్టుప్రక్కల వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. నన్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆశ్చర్యకరంగా నాకు అసలు నొప్పే అనిపించలేదు. MRI రిపోర్టులు పూర్తిగా సాధారణంగా వచ్చాయి. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయి, ఇంత బరువైన వస్తువు ఒక కారుపై పడితే కూడా డెంటు పడుతుంది, కానీ మీ తలకు కపాలానికి ఏమాత్రం హాని జరగలేదు. ఇది దాదాపు అసాధ్యమని చెప్పారు. కానీ నా హృదయంలో మాత్రం నాకు స్పష్టంగా తెలుసు, ఇది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య కృప మాత్రమే. ఎల్లప్పుడూ నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తూ కాపాడుతూ ఉన్న నా ప్రియమైన శ్రీ అమ్మా భగవాన్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై బోలో శ్రీ అమ్మా భగవాన్ కి జై.